బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సిబిఐ ప్రత్యేక కోర్టులో నిరాశ ఎదురైంది. సిసోడియాకు సిబిఐ కస్టడీకి మరో 2 రోజుల పాటు సిబిఐ కోర్టు పొడిగించింది. సిసోడియా కస్టడీ ముగియడంతో ఆయనను ఈరోజు కోర్టులో సిబిఐ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. విచారణకు సిసోడియా సహకరించలేదని ఆయనను మరో 3 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోర్టును సిబిఐ కోరింది. సిబిఐ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు 3 రోజుల పాటు కాకుండా మరో 2 రోజుల పాటు కస్టడీకి పొడిగించింది. మరోవైపు బెయిల్ విషయంలో కూడా సిసోడియాకు ఎదురు దెబ్బ తగిలింది. ఆయన వేసిన బెయిల్పై పిటిషన్ను ఈ నెల 10న విచారిస్తామని కోర్టు తెలిపింది. బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సిబిఐ ప్రత్యేక కోర్టులో నిరాశ ఎదురైంది. సిసోడియా సిబిఐ కస్టడీకి మరో 2 రోజుల పాటు సిబిఐ కోర్టు పొడిగించింది. సిసోడియా కస్టడీ ముగియడంతో ఆయనను ఈరోజు కోర్టులో సిబిఐ ప్రవేశపెట్టిన సంగతి తెలిసింది. విచారణకు సిసోడియా సహకరించలేదని ఆయనను మరో 3 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోర్టును సిబిఐ కోరింది. సిబిఐ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు 3 రోజుల పాటు కాకుండా మరో 2 రోజులు కస్టడీకి పొడిగించింది. మరో బెయిల్ విషయంలో కూడా సిసోడియా ఎదురు దెబ్బ తగిలింది. ఆయనకు వేసిన పిటిషన్ను ఈ నెల 10న విచారిస్తామని కోర్టు తెలిపింది.